గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతు పులుగు మోషే, గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతు పులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మెర్లీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, సినపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలే సోలమన్ రాజు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములు క్షమించబడి నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ, ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి, అల్లం శౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్, పొన్నమ్మ, సుసై, మాణిక్యం and for all the departed souls mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాదే ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు చౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆదిరెడ్డి మరియదాస్, ఆదిరెడ్డి సుశీల, అమర్నేని సురేంద్ర కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ రూపా, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మైకల్, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల్ రఫాయల్, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజర్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల మార్క్ మరియు ఫాతిమా కాంగ్రిగేషన్లోని మరణించిన కన్యాస్త్రీల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలులో ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక, నీవు నా మొరను ఆలింపము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నవంబర్ మాసం అంతా కూడా తల్లితిరి సభ మనందరికీ ఇచ్చే గొప్ప అవకాశము. మన కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు ప్రత్యేకమైనటువంటి దివ్య పూజా బలులు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే చాలామంది వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలు నిత్య విశ్రాంతిని పొందుకోవాలి అని 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ ప్రభువును ప్రాధేయపడి అడిగే ప్రార్థనే ఈ దివ్య పూజా బలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు ఏ ఉద్దేశాలతో అయితే దివ్య పూజా బలులు సమర్పిస్తున్నారో ఆ ఉద్దేశాలు నెరవేరాలని, ఎవరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దొరకాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియు ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతమును స్తుతియోగ్యమునైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 14వ అధ్యాయము వచనములు 7 నుంచి 12 వరకు. ఏలైనా మనలో ఎవడును తన కొరకే జీవింపుడు, ఎవడును తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. ఏలైనా జీవించి ఉన్న వారిని మరణించిన వారిని
పాలించుటకే క్రీస్తు మరణించి సజీవుడాయను. కనుక మీరు మీ సోదరునిపై ఎలా తీర్పు చెప్పుదురు? లేదా మీరు మీ సోదరుని ఎలా తృణీకరింతురు? మనము అందరమును తీర్పు కొరకే దేవుని న్యాయపీఠము ఎదుట నిలబడి ఉందుము. ఏలైనా నా తోడు అందరును నా ఎదుట తప్పక మోకరింతురు, అందరును దేవుని స్తుతింతురు అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకొనవలసి ఉండును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 10వ వచనం వరకు. సుంకరులు పాపులు అందరును యేసు బోధనలు వినుటకు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అది చూసి పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదకుటకై పోవును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారులను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పెను. అట్లే హృదయ పరివర్తనము అవసరం లేని 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 10 నాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోయిన ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికినంత వరకు పట్టుదలతో వెదకదా? అది దొరకగానే స్నేహితురాండ్లను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి, నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినది అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషించుదురు అని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తూ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తూ వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కోరుతున్న మీ అందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఇతర ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్మందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని మరొకసారి మిమ్మందరినీ కూడా ఈ దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయములో 7 నుండి 12 వరకు ధ్యానం చేసినట్లయితే పునీత పౌలు గారు చాలా చక్కగా తన యొక్క సాక్ష్యాన్ని ఈ విధంగా ఇస్తున్నారు. మనం జీవించినను మరణించినను ప్రభు కొరకే మనం మరణించాలి, ప్రభు కొరకే మనం జీవించాలి. మనం జీవించినను మరణించినను మనం ప్రభువుకు చెందిన వారమే. కారణం ఏమిటంటే జీవించే వారిని మరణించే వారిని కూడా పరిపాలించగలిగినటువంటి శక్తి, నడిపించగలిగినటువంటి శక్తి మన ప్రభువుకు మాత్రమే ఉంది. కాబట్టి మన యొక్క జీవిత ధ్యేయము ప్రభువును చేరుకోనటమే, ప్రభుతో జీవించటమే, ప్రభువును మహిమపరచటమే, ప్రభు కోసం జీవించటమే అని పౌలు గారు చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఒక మాట చెప్తున్నారు. మనం జీవించేది మన కోసం కాదు, మనం మరణించేది మన కోసం కాదు. మనం జీవించిన మరణించిన ప్రభు కోసమే ఆ పని జరుగుతుంది. కాబట్టి మనం మరణించినను జీవించినను ఆయనే మన దేవుడు, ఆయనే మన నాయకుడు, ఆయనే మనల్ని పోషించే గొప్ప దేవుడు అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరణించినను జీవించినను ఆయనకు చెందిన వారమై ఉండాలి అంటే జీవముండగా ఆయనను మనం ఆరాధించాలి, విశ్వసించాలి, మహిమపరచాలి. ఆ తర్వాత చేద్దాములే అని మనం వాయిదాలు వేసుకుంటే మన విశ్వాసాన్ని ఉపయోగం లేదు. ప్రియ సహోదరులారా, జీవిస్తున్నంత వరకు ఆయన యందు విశ్వాసముతో, ఆయన యందు భక్తి శ్రద్ధలతో మనం జీవించినట్లయితే మనం ఆయనకు మాత్రమే చెందిన వారం అవుతాం. మరణించినా కూడా ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాడు అని పునీత పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుల, దేవుడికి ఇష్టం మనం ఎప్పుడు కూడా ఆయనతో ఉండాలి అని, దేవునికి ఇష్టం మనం ఎప్పుడు కూడా ఆయనకు సాక్షులుగా ఉండాలి అని. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో కూడా లూకా శుభవార్త 15వ అధ్యాయంలో చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు అని. 99 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే ఆ 99 గొర్రెలను అక్కడే వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఆయన అడవుల గుండా, అరణ్యాల గుండా, పర్వతాల గుండా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, 99 ఎక్కువ, ఒక గొర్రె ఎక్కువ అంటే మనందరికీ 99 గొర్రెలే ఎక్కువ. 99 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు మనం సాధారణంగా ఆ 99 గొర్రెలనైనా చక్కగా కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ప్రభు ఆ 99 గొర్రెలను అక్కడే వదిలిపెట్టి ఒక గొర్రె కోసం ప్రయాసపడ్డాడు. ఆ తప్పిపోయిన ఆ గొర్రెను వెతికి రక్షించడం కోసం ఆయన దివారాత్రులు కష్టపడ్డాడు. దీని ద్వారా ప్రభు మనకిస్తున్న సందేశం ఏమిటంటే, నా చేత సృష్టించబడినటువంటి బిడ్డలు, నా రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి బిడ్డలు, నా రక్తము చేత వెలనిచ్చి కొనబడినటువంటి మీలో ఎవరు తప్పిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. సాతానుకు దాని క్రియలకు లొంగిపోయి నా నుండి దూరంగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. మీరెప్పుడు కూడా నా యొక్క అధీనంలో ఉండాలి, నాకు దగ్గరగా ఉండాలి, ఎవరు కూడా తప్పిపోకూడదు అని ప్రభు రోజు మనందరి విషయంలో ఆయన ఆశపడుతూ ఉన్నాడు. 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన చెంది తప్పిపోయి, తప్పు తెలుసుకుని, పడిపోయి, రకరకాల బలహీనతలకు గురై తప్పును తెలుసుకుని హృదయ పరివర్తన చెంది తిరిగి వచ్చినటువంటి వారి విషయంలో నేను ఎంతగానో ఆనందిస్తాను అని
ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతిరోజు గుడికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, అందరి దృష్టిలో మనం మంచివాళ్ళుగా అనిపించుకుంటూ ఉంటాం. మంచిదే ప్రియ సహోదరులారా. ఆ క్రియలు చాలా దేవునికి ఆశీర్వాదకరమైనటువంటివి, నీకు కూడా ఆశీర్వాదకరమైనటువంటివి, దేవునికి మెచ్చదగినటువంటివి. కానీ ప్రార్థన చేస్తూ, గుడికి వెళుతూ, దాన ధర్మాలు చేస్తూ మనలో హృదయ పరివర్తన లేకపోతే, మానవత్వం లేకపోతే, మంచితనము లేకపోతే, ఇతరులను దూషిస్తూ ఇతరులను మనం అనేక విధాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నట్లయితే, ఇదిగో మన ప్రార్థనకు, మన యొక్క విశ్వాసానికి అర్థం అంటూ ఉండదు అని ఈనాటి వాక్యం మనందరికీ తెలియచేస్తూ ఉంది. 99 మంది నీతిమంతుల్లాగా నటించడం కంటే తప్పిపోయి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చిన వాడి విషయంలో నేను ఎంతో ఆనందిస్తున్నానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే ప్రియ సహోదరులారా, ఇంకొక ఉదాహరణ కూడా మనం చూస్తూ ఉన్నాం. 10 నాణాలలో ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి స్త్రీ, కడు పేదరికములో ఉన్నటువంటి స్త్రీకి ఆ పోగొట్టుకున్న నాణ్యము చాలా విలువైనది. అందుకనే దీపాన్ని వెలిగించి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క అన్ని వస్తువులు, అన్ని ప్రాంతాలను ఊడ్చి ఆ నాణ్యం దొరికేంత వరకు ఆమె ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ప్రభు కూడా మనందరి నుండి కోరుకుంటున్నాడు, మీలో ఉన్న మంచి లక్షణాలను పోగొట్టుకోవటం కూడా నాకు ఇష్టం లేదు. ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనము విశ్వాసములు అప్పుడప్పుడే బలపడుతున్నప్పుడు చాలా ప్రేమగా ఉండేవాళ్ళం, చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళం, కలిసిమెలిసి ఐక్యమత్యముతో ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఆస్తులు పెరుగుతున్నాయో, అంతస్తులు పెరుగుతున్నాయో, పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయో, బలగం పెరుగుతుందో, మనలో ఒకలాంటి గర్వము, అహంకారం అనేది వస్తూ ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నిన్ను సృష్టించినప్పుడు ఏ విలువలతో నిన్ను సృష్టించానో ఆ విలువలలో ఏది కూడా పోగొట్టుకోవద్దు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి వచ్చి తన గురించి ఈ విధంగా సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నాడు. అయ్యా, మేము పేదరికంలో ఉన్నప్పుడు మా అందరికీ ఒకే ఇల్లు ఉండేది, అందరం కలిసిమెలిసి ఆ పూరి గుడిసెలోనే మేము జీవించేవాళ్ళం. అన్నదమ్ములం, అక్క చెల్లెలం అందరం కూడా ఆ పూరి గుడిసెలోనే పుట్టాము, ఆ పూరి గుడిసెలోనే మేము పెరిగాము. ఎప్పుడైతే పెరిగి పెద్దవాళ్ళం అయ్యామో, ఎప్పుడైతే మాకు వివాహాలు జరిగాయో, ఎప్పుడైతే మేము ఇతర స్థాయిలో స్థిరపడి ఉన్నామో, ఎప్పుడైతే ఆదాయాలు వచ్చాయో, ఎప్పుడైతే మా కాళ్ళ మీదే మేము నిలబడి మా సొంత ఇల్లు, మా సొంత వస్తువులు, మా సొంత వాహనాలను మేము పొంది ఉన్నామో, మాలో ఒకరికి గర్వం, అహంకారము, ఓర్వలేనటువంటి తనం వచ్చేసింది, ప్రేమాప్యాయతలు పోయాయి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, చిన్నప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం, అందరూ ఆప్యాయతగానే ఉండేవాళ్ళం, అందరూ అన్యోన్యంగానే జీవించేవాళ్ళం, ఏది ఉన్నా పాలు పంచుకునేవాళ్ళం, ఏ ఆపదొచ్చినా కూడా కలిసి జీవించేవాళ్ళం. ఎప్పుడైతే ఎవరికి వాళ్ళము కుటుంబాలుగా వేరుపడ్డామో, ఒకరు బాగుపడుతుంటే ఇంకొకరు ఓర్వలేని పరిస్థితి, ఒకరు మన కళ్ళ ముందుకు వెళ్తుంటే వాళ్ళను లాగడానికి ప్రయత్నాలు, ఈ విధంగా ఓర్వలేనటువంటి, అసూయ కలిగినటువంటి, స్వార్థమైనటువంటి జీవితంతో మనం జీవిస్తున్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు, 10 నాణ్యాలు పోగొట్టుకున్నటువంటి స్త్రీ ఆ నాణ్యం దొరికేంత వరకు ఏ విధంగా ఆమె తాపత్రయపడిందో, మీరు పోగొట్టుకున్నటువంటి విలువలు, పోగొట్టుకున్నటువంటి బంధాలు, పోగొట్టుకున్నటువంటి ప్రేమ ఆప్యాయతలు దొరికేంత వరకు మీరు వెతకాలి అంటున్నాడు. ప్రియ సహోదరులారా, చాలా విలువైనవి మనం పోగొట్టుకున్నాం. భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలు, అన్నదమ్ముల మధ్య ఐక్యత, సంబంధం, మంచి సంబంధాలు, అన్యోన్యమైనటువంటి సంబంధాలు, ఒకరికి ఒకరు తోడుగా ఉండటం, ఇలాంటి మంచి లక్షణాలన్నీ కూడా స్వార్థం ద్వారా వాటిని పోగొట్టుకున్నాం. అసూయతో మనం పోగొట్టుకున్నాం. నాకే ఉండాలి, నేనే ఉండాలి, అన్ని నేనే పొందుకోవాలని అసూయతో మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. అందుకని ప్రియ సహోదరులు, ఈరోజు ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు, మీరు నా నుండి తప్పిపోవటం కూడా నాకు ఇష్టం లేదు, మీ జీవితంలో నేను ఇచ్చినటువంటి విలువలు కూడా మీరు పోగొట్టుకోవటం కూడా నాకు ఇష్టం లేదు. మీరు నా బిడ్డలుగా నేను ఇచ్చినటువంటి అన్ని సుగుణాలను మీరు పొందుకొని పోగొట్టుకోకుండా భద్రపరుచుకుని నాకు సాక్షులుగా జీవించాలని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, మనందరిలో ఈ గొప్ప విలువలను నూరిపోయాలని, మనం దేవుడి నుండి దూరం కాకుండా
ఏ బలహీనత ద్వారా కానీ, ఏ ఆస్తుల ఐశ్వర్యాల ద్వారా కానీ, ఏ వ్యామోహాల ద్వారా కానీ మనం దేవుడి నుండి తప్పిపోకుండా మనం కాపాడుకోవటం అనేది దేవునికి ఇష్టమైనటువంటిది. అలాగే దేవుడు మన హృదయంలో నాటిన మంచి లక్షణాలను పోగొట్టుకోకుండా ఆయన బిడ్డలుగా సాక్షులుగా జీవించటం అనేది ఆయనకి ఇష్టమైనటువంటి కార్యము. కాబట్టి మనం మన విశ్వాసం పట్ల శ్రద్ధ వహిస్తూ, మనం కొన్నటువంటి మంచి లక్షణాల పట్ల శ్రద్ధ వహిస్తూ అవి పోగొట్టుకోకుండా, కోల్పోకుండా దేవునికి ఇష్టమైన విధంగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల దివ్య పూజాబలులో పాలు పంచుకునే బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. ఈ గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, వారి ఉద్దేశాలన్నింటినీ కూడా మీకు సమర్పిస్తున్నాను. వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా. ఈ యొక్క దివ్య పూజాబలి చూస్తూ ఉండగా ఈ బిడ్డల్లో ఏ బాధలు, ఏ సమస్యలు, ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని మీ ఉన్నతమైన నామములో తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రభా ఎన్నో ఆశలతో ఈ పూజలో పాలు పంచుకుని ఉన్నారు. ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో, మనస్పర్ధాలతో, హృదయ వేదనతో నా దేవుడు నా జీవితంలో ఎప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడా అని మంచి ఉద్దేశంతో పాలు పంచుకుని ఉన్నారు ప్రభా. ఈ బిడ్డలందరి యొక్క ప్రార్థన ఆలకించండి ప్రభా. ఈ దివ్య పూజాబలి ద్వారా నిత్యము నిన్నే ఆరాధించమనే కార్యక్రమాల ద్వారా అనేక మంది జీవితాలలో అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తున్నటువంటి ప్రభా, మీకు స్తోత్రమయ్యా. అనేక మందిని విశ్వాసంలో బలపరుస్తూ మీకు దగ్గరగా నడిచే బిడ్డలుగా ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రమయ్యా. ప్రతిరోజు ఫోన్లు చేసి వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యాలను ఆశీర్వదించమని, ఇంకా వారి విశ్వాసాలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజాబలి చూస్తున్న ప్రతి బిడ్డ కూడా మీకు సాక్షిగా మారే విధంగా ఆశీర్వదించమని, వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో అన్ని ఆటంకాలు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. ఇదిగో ఈరోజు ఈ దివ్య పూజాబలి ఈ బిడ్డలు ఎక్కడెక్కడి నుండి చూస్తున్నారో, ఏ ప్రాంతాల నుండి చూస్తున్నారో, ఏ ప్రయాణంలో ఉండి చూస్తున్నారో ప్రభా, ఈ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించి కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా దీవించమని, యవనస్తులను దీవించమని, చదువుకుంటున్న బిడ్డలను దీవించమని, వివాహాలకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించమని, విదేశాలకు వెళ్ళబోతున్న బిడ్డలను, వెళ్ళిన బిడ్డలను దీవించమని, అనేక విధాలుగా మా కొరకు ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఈ దివ్య పూజాబలి దీవెనలు ఈ బిడ్డల మీద, వారి కుటుంబాల మీద ఎల్లప్పుడూ కుమ్మరింప చేసి మా అందరి ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫలింపచేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలించుటకు నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా నీ చరణాల సేవకై అంకితమయ్యా నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణమును దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురు గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై నిరంతరము మేము నీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఈ దివ్య పూజా బలిలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించండి. పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఇక్కడ ద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మార్చబోతున్న ప్రభు మనందరి ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. మనందరి కుటుంబంలో జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఈరోజు ముఖ్యముగా మనందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమల
కొరకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, నీవి లోకం నుండి పిలుచుకొనిన నీ సేవకురాండ్రుల ఆత్మలను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మరి ముఖ్యముగా ప్రభువా, ఈ 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ పునీత జోసెఫ్ గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నమో మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నిటిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనుందును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవును, శాంతి, సమాధానం, నాయత ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. పరమాత్ముని వరవిందు మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవ జలములు
మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుని పోవును. 23వ కీర్తన 1-2 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వే